గురూజీ శ్రీకాకుళం నుంచి వెంకటరత్నం కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి వెంకటరత్నం గారు. నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే కందుల అనిల్ కుమార్ అండి, మా అబ్బాయి అండి. నక్షత్రం చెప్పండి. అది 31వ తేదీ 10వ నెల 93వ సంవత్సరం పుట్టాడండి. 31వ తేదీ 10వ నెల 1993. రాత్రి 10:30కి. రాత్రి 10:30 సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే గురూజీ గారు. నమస్తే అమ్మా. పాదాభివందనాలండి. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. రోజు చూస్తుంటామండి టీవీ. మంచిది. ఇంకా చాలా సార్లు ఫోన్ చేశానండి, కలవలేదు. ఈ రోజు కలిసిపోయింది. అవునండి. అంటే మా అబ్బాయిది బీటెక్ అయిపోయింది, ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు. వాళ్ళకి ఏదో డేస్ బాగాలేదని డాక్టర్ గారు చూపిస్తున్నామండి. ఏమైంది తల్లి? అంటే అదేవో ఫస్ట్ లో జనవరిలో తిక్కగా మాట్లాడేవాడు. అన్ని మైండ్ అప్సెట్ అయిందని ఇక్కడ సిద్ధాంత్ గారు ఏం చెప్పారంటే నవగ్రహాల కోవిలకి వెళ్ళాలి, ఇంకా దానాలు ఇచ్చామండి, కొమ్ము శనగలు అవి 5 వారాలు, నవగ్రహాల కోవిలకి 5 వారాలు ఇవన్నీ చేసాం. నెక్స్ట్ డాక్టర్ గారికి చూపిస్తున్నామండి. బీటెక్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయమంటారు ఏంటి చెప్పండి. అంటే డిప్రెషన్ లో ఉండారని చెప్పారా డాక్టరు? ఇప్పుడు వరకు ట్రీట్మెంట్ అవుతుందండి. ఇంకా టాబ్లెట్స్ రోజు ఇస్తున్నారు? రోజు ఇస్తున్నాను. ఓకే, ఎందుకు అలా అయింది నేను చెప్పలేదా డాక్టరు? డాక్టర్ గారు ఇప్పుడు స్కానింగ్ చేస్తారు, ఈ రోజు వైజాగ్ లో ఉన్నారండి. ఇంకా రిజల్ట్ రాలేదు ఇంకా. సరే అమ్మా, ఎందుకంటే మీ అబ్బాయి కృతికా నక్షత్రం 1వ పాదం మేషరాశిలో కరెక్టే, మీరు చెప్పిండేది కరెక్ట్గా ఉంది, దాంట్లోనే జన్మించారు. కానీ ఇతనికి ఆరోగ్య స్థానంలో దుస్థానంలో నీచ రాహుతో కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. ఈ కుజ రాహు సంధిలో జరిగిందన్నమాట. అబ్బాయికి బ్రెయిన్లో ఏదైనా బ్లడ్ క్లాత్ అవ్వడం కానీ బ్లడ్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తుందేనే ఉంది జాతకంలో. అంతకు మించి మేజర్ ప్రాబ్లం ఇంకేం రాదు, మీ భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా ట్రీట్మెంట్ ఇప్పించండి, సరేనా? మంచి అవుతుంది తల్లి, మీరేం భయపడకండి. దగ్గరలో శివాలయం ఎక్కడైనా ఉంటే ఆ శివాలయంలో ప్రతి సోమవారం సామూహికంగా రుద్రాభిషేకం చేస్తూ ఉంటారు. అబ్బాయి పేరులో ఒక 5 వారాలు చేసి ఒక 16 వారాల దాకా ఉదయం 7:30 నుంచి 9 లోపు 2 నువ్వుల నూనెతో దీపాలు, మీరే తల్లి కదా మీరు చేయొచ్చు, వెలిగించి బిల్వార్చన చేయించండి. అబ్బాయి మెడలో 7 ముఖాల రుద్రాక్ష ఒకటి మెడలో ధారణ చేయండి. 7 ముఖాల రుద్రాక్ష ఒకటి మెడలో ధారణ చేయించండి చాలు, వేరే ఇంకేం అవసరం లేదు. శనివారం గోమాతకి 5 ప్రదక్షిణ చేయమని చెప్పండి. రోజు ఉదయాన్నే ప్యూరిటీ అయిన గోమూత్రం దొరుకుతుంది మనకి ఎక్కడైనా. అంటే దాన్ని ప్యూరిటీ చేసిన గోమూత్రం, అర్క అంటారు దాన్ని. ఆ అరకు గోమూత్రం దొరుకుతుంది. ఆ అరకుని రోజు ఒక 30 ml పడుగలుపులో తాగాలి. ఇలా ఒక 6 మాసాలు చేస్తే ఆరోగ్యము సరిపోతుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.